రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లాలో హైటెక్ మోసం కలకలం రేపుతుంది. తన ఖాతాలో 7 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని నమ్మించి పలువురు అమాయకులకు వైసీపీ నేత ఎర్రిస్వామి టోకరా ఇచ్చారు. నగదు డ్రా చేసేందుకు కొంత డబ్బు అవసరమని, ఆ తర్వాత మీకు వాటా ఇస్తానంటూ నమ్మించి సుమారు 3 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశారు. నకిలీ బ్యాంకు స్టేట్మెంట్లు, ఆర్బీఐ అప్రూవల్ పత్రాలను సృష్టించి ఈ హైటెక్ మోసానికి పాల్పడ్డారు. బాధితులు తమ డబ్బును తిరిగి అడిగితే సదరు నేత పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. అనంతపురం జిల్లాలో హైటెక్ మోసం కలకలం రేపుతుంది. తన ఖాతాలో 7 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని నమ్మించి పలువురు అమాయకులకు వైసీపీ నేత ఎర్రిస్వామి టోకరా ఇచ్చారు. నగదు డ్రా చేసేందుకు కొంత డబ్బు అవసరమని, ఆ తర్వాత మీకు వాటా ఇస్తానంటూ నమ్మించి సుమారు 3 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశారు. నకిలీ బ్యాంకు స్టేట్మెంట్లు, ఆర్బీఐ అప్రూవల్ పత్రాలను సృష్టించి ఈ హైటెక్ మోసానికి పాల్పడ్డారు. బాధితులు తమ డబ్బును తిరిగి అడిగితే సదరు నేత పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించి సిద్ధమవుతున్నారు. మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి, అనంతపురం జిల్లాలో వైసీపీ నేత చేసినటువంటి ఈ టోకరా 7 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పడం ఏంది? అసలు అతని అకౌంట్లో ఎందుకు ఉన్నాయి 7 లక్షల కోట్ల? ఏ విధంగా టోకరా వేస్తాడు? దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రహీం. ఏదైతే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోనే వైసీపీ నేత సరికొత్త హైటెక్ మోసానికి పాల్పడ్డాడు. నా బ్యాంకు ఖాతాలో 7 లక్షల కోట్లు ఉన్నాయి, ఆ డబ్బును డ్రా చేసేందుకు మరి కొంత ఖర్చు అవుతుందని, మీరు కొంత డబ్బు ఇస్తే తర్వాత మీకు అందులో వాటా ఇస్తా అంటూ కూడా కొంతమంది అమాయకులను నమ్మబలికి భారీ మోసానికి పాల్పడ్డాడు వైసీపీ నేత ఎర్రిస్వామి. ఈ మోసం వెనుక ఉన్న వ్యక్తి అయితే స్థానికంగా వైసీపీకి చెందిన నాయకుడిగా గుర్తించినట్లు సమాచారం. అయితే ప్రజలు నమ్మించి నకిలీ బ్యాంక్ స్టేట్మెంట్ సృష్టించడమే కాకుండా ఆర్బీఐ అప్రూవల్ ఉన్నట్లు కూడా ఫేక్ సర్టిఫికేట్ కూడా తయారు చేసినట్లు తెలుస్తుంది. ఇవన్నీ చూపిస్తూ అంటే ఒక్కొక్కరికి మాయమాటలతో మోసం చేసి దాదాపు 70 మంది నుంచి 3 కోట్లకు పైగా వసూలు చేసినట్లు బాధితులు మనకి సమాచారం అందించారు. అయితే చిన్న చిన్న వ్యాపారస్తులు, ప్రైవేట్ ఫైనాన్సర్లు, అలాగే పలువురు ఈ మోసానికి బలైపోయారు. ఒక్క రోజులోనే జరిగిన ఘటన అయితే కాదు ఇది. అంటే గత ఏడాది కాలంగా ఈ దందా కొనసాగుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే ఇటీవల మోసపోయామని గ్రహించిన కొంతమంది బాధితులు తమ డబ్బు తిరిగి ఇవ్వాలని చెప్పేసి సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎర్రిస్వామి అనే వ్యక్తి చుట్టూ తిరుగుతున్నప్పటికీ తను ఎలాంటి స్పందన, అంటే డబ్బు ఇస్తానని చెప్పట్లేదు, అసలు ఏమీ చెప్పకపోవడంతో తాము మోసపోయామని చెప్పేసి కూడా అందరూ గ్రహించారు. దీంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేసేందుకైతే సిద్ధం అవుతున్నారు. మరోవైపు ఇప్పటికే పోలీసులు కూడా ఈ ఘటన పైన అయితే ఎటువంటి కంప్లైంట్ రాలేదు, కాకపోతే కంప్లైంట్ వస్తే దాని మీద విచారణ జరిపి బాధితులకు న్యాయం చేసే విధంగా చూస్తామని కూడా ఇప్పటికే చెప్పారు. అయితే ఈ మోసం మరింత ఈ మోసం వెనుక ఉన్న అసంఖ్యాత సృష్టిస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రముఖంగా బ్యాంకు లోగోలతో నకిలీ స్టేట్మెంట్ తయారు చేయడం, ఆర్బీఐ పేరుతో ఫేక్ లెటర్ సృష్టించడం, ఇది ఎలా సాధ్యమైంది, బ్యాంక్ అధికారుల పాత్ర ఏమైనా ఉందా అనే అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తపరుస్తున్నారు. మొత్తానికి 7 లక్షల కోట్లు అంటూ చెప్పి మాయ మాటలతో కోర్టులో కొల్లగొట్టడం అయితే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది రహీం. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.